ఏమన్నావు? వాళ్ళు మోసం చేశారా? వాళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదా? ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదా? 8 ఏళ్ల క్రితం నిండు గర్భిణిగా ఇదే వర్షంలో తడుచుకుంటూ వచ్చి గుమ్మ ముందు నిలబడ్డావు, గుర్తుందా? అప్పుడు హరి కూడా నీలాగే ఆలోచించుంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించు. నాన్న, షో మాట్లాడకు. ఉన్నదున్నట్టు మాట్లాడితే ఊళ్ళోనే ఉండొద్దన్నారంట నీలాంటాళ్ళు. కొంచెమైనా మనసాక్షి లేని నీలాంటి వాళ్లతో మాట్లాడే ఉపయోగం లేదు. భద్రావతి, నువ్వే వెళ్ళి డోర్ తీస్తావా లేకపోతే నన్ను తీయమంటావా? త్రిపుర, మర్యాదగా తప్పుకో. నేను తప్పుకోను. వాళ్ళ ఇంట్లోకి రావటానికి వీల్లేదు. ఏమైందే మీకు? ఈ ఇంటి కోసం మన కోసం కష్టపడిన లక్ష్మీ హరిలని అలా గుమ్మ ముందు నిలబెట్టడం న్యాయమేనా? ఇలా చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరినీ క్షమించడు. నా మాట విని భద్రావతి తలుపు తీయమని చెప్పవే. త్రిపుర, తలుపు తీ. ఏమంటున్నావమ్మా? తలుపు తీయమని చెప్తున్నాను. కానీ ఒక్క షరతు. ఈ ఇంట్లోకి రావడానికి ఒక్కరికి మాత్రమే అర్హత ఉంది. అది కూడా మన హరికి మాత్రమే. ఆ లక్ష్మి నీడ కూడా ఇంట్లో పడ్డానికి వీల్లేదంతే. రావాలంటే హరి రావచ్చు. ఎందుకు ఇలా చేస్తున్నావు భద్రావతి? నువ్వు ఒక తల్లివేనా? కొడుకు పెళ్లి చేసి వాళ్ళ సంతోషం చూడాలి అనుకున్న వాళ్ళని చూశాను. పెళ్ళయ్యాక తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పంపించిన పిల్లల్ని చూశాను. కానీ నీలాంటి స్వార్థపూరితమైన తల్లిని ఎక్కడా చూడలేదే. నీ స్వార్థం కోసం కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదా. ఏమైంది నీకు? చూడండి, నేను చేసేది మీకు నచ్చకపోతే అది మీ సమస్య. కానీ నేను చేస్తున్నది మాత్రం వాడికిస్తున్న శిక్ష అంతే. వాడి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. మీకంతగా పిలవాలనిపిస్తే హరిని మాత్రమే లోపలికి రమ్మని పిలవండి. లేదంటే ఇంతటితో అన్ని తెగదంపులు చేసుకొని వెళ్ళిపోమని చెప్పండి. హరి, ఒక తండ్రిగా నీకే సాయం చేయలేకపోతున్నాను రా. నన్ను క్షమించరా. నిన్ను వీధిలో నిలబెట్టాలని మీ అమ్మ కంకణం కట్టుకున్నట్టుందిరా. వస్తే నువ్వు ఒక్కడవే రావాలని చెప్తోందిరా. కానీ తండ్రిగా నేను చెప్పేది ఒక్కటే. నిన్నే నమ్ముకొని తన కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చిన లక్ష్మి చెయ్యి మాత్రం ఎప్పటికీ వదలొద్దురా. చెవండి, నేను చెప్పేది వినండి. నేను నిన్న కాక మొన్న వచ్చిందాన్ని, వాళ్ళ దృష్టిలో పరాయిదాన్ని. కానీ మీరు అలా కాదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. మీరు లోపలికి వెళ్ళండి. ఇది మీ ఇల్లు. నా వల్ల మీరు ఇల్లు వదిలి వచ్చారు అన్న భారాన్ని మోస్తూ బ్రతకడం కంటే నేనే మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు 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 ఇంట్లోకి వెళ్ళండి ప్లీజ్. లక్ష్మి, నేను మీ చెయ్యి పట్టుకుంది జీవితాంతం మీతో కలిసి ఉండడానికి. ఇది మీకు కూడా ఇల్లే. మీరు లేని ఇల్లు నాకు అక్కర్లేదు.
మిమ్మల్ని కోడలిగా ఒప్పుకునేదాకా నేను ఈ ఇంటి లోపలికి వెళ్ళను. ఈ ఇంట్లోకి నేను ఒక్కడిని అడుగు పెట్టను. ఎందుకు భద్రావతి మరీ ఇంత కఠినంగా ఆలోచిస్తున్నావు? వాళ్ళు మన పిల్లలు, మన కొడుకు కోడలు. దయచేసి వాళ్ళని వీధిలో నిలబెట్టకే. అది చూసి తట్టుకోలేకపోతున్నాను. నీకేం అనిపించట్లేదా? వాళ్ళని లోపలికి పిలవ్వే. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏమే, నీకు బంగారం, డబ్బు ఇవేనా కావాల్సింది? ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు నీకు అక్కర్లేదా? ఇలా డబ్బు మీద ఆశతో అందరినీ దూరం చేసుకుంటూ పోతే తర్వాత నువ్వే ఒంటరిదాని అయిపోతావే. నీకోసం ఒక్క మనిషి కూడా రారు. డబ్బుతో సంతోషం, ఆనందం కొనలేమే. ఈ ముసల్తనంలో మనకి మన పిల్లల సంతోషమే కదా కావాల్సింది. పోయేటప్పుడు ఈ నగలు, డబ్బులు మన వెంట వస్తాయా? అసలు దేని గురించి ఇదంతా చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా భద్రావతి? ప్లీజ్ వాళ్ళని లోపలికి పిలవ్వే. హరి ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడే. వాడిని ఇంటి నుంచి దూరం చేయకే. ప్లీజ్ వాళ్ళని పిలవ్వే. నేను వాడి కన్న తల్లినండి. వాడికంటే కఠినంగా నిర్ణయం తీసుకోగలను. చూద్దాం వాడి పంతం నెగ్గుతుందో నా పంతం నెగ్గుతుందో. వాడికి నా మీద కన్నా వాడి పెళ్ళాం మీదే ప్రేమ ఎక్కువ ఉందండి. అలాంటి వాడి మీద మనం ప్రేమ చూపించి ప్రయోజనం లేదండి. నీ మీద ప్రేమ లేకుండానే హాస్పిటల్లో కునుకు లేకుండా నేను చూసుకుంటారా? అన్ని ఖర్చులు ప్రేమ లేకుండా భరిస్తారా? నువ్వు అందరి ముందు అన్ని మాటలు అంటున్నా ప్రేమ లేకుండానే సహించాడంటావా? ఇదంతా నీ మీద ప్రేమ కాకుండా ఇంకేంటి భద్రావతి? ఈ మాత్రానికి గొప్ప మనిషి అయిపోడు నాన్న. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. మరి నువ్వెందుకు చేయలేదమ్మా? చూస్తూ అలా ఉండిపోయావేంటి? నీ కోపానికి మేమెందుకు బలి కావాలి? వాళ్ళకి దూరంగా బతకాల్సిన కర్మ మాకేంటి? ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? మాకు మా మాటకి విలువ లేదా? లేదు, ఇక నుండి అలా జరగడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీకెంత అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది.